ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఛాంపియన్స్, కంగ్రాచులేషన్స్. హిస్టరీ క్రియేట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలుస్తాం మజాక్ కాదు. ఇంతకుముందు రెండు టీమ్సే చేసినాయి ఐపీఎల్ హిస్టరీలో. ఒకటి సిఎస్కే, ఇంకోటేమో ముంబై ఇండియన్స్. నౌ ఆర్సీబీ బికమ్స్ ద థర్డ్ టీమ్. ఐ థింక్ ఇక్కడ నుంచి డామినేషన్ స్టార్ట్ అవబోతుంది. మనం 5 టైమ్స్ గెలుస్తాం చూసాం సిఎస్కే ఇంకా ఎంఐ, కానీ ఒక న్యూ ఎరా ఆఫ్ ఆర్సీబీ స్టార్టెడ్. ఎట్లయితే ఐపీఎల్ గెలిచారో, డామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ ఫైనల్. మొత్తం మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం నిన్న మ్యాచ్లో ఏం జరిగింది ఫైనల్ ఫటాఫట్ డిస్కస్ చేసి, దాని తర్వాత సీజన్ అసలు ఆర్సీబీ స్ట్రాటజీ ఎలా గెలిచారు ఐపీఎల్, దాని గురించి ఫటాఫట్ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ఎస్టర్డేస్ మ్యాచ్, టాస్ గెలిచింది ఆర్సీబీ, సెకండ్ బ్యాటింగ్ అన్నారు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గిల్ ఏమో మెయిన్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ అన్నాడు. సో ఎవరికి ఏం కావాలో దొరికింది, కానీ డామినేట్ చేసింది ఎవరు? ఆర్సీబీ. చూడండి, దిస్ ఇనిషియలీ ఈ ఫైనల్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్ ఇన్ చిన్నస్వామి స్టేడియం, కానీ బట్ డిఫరెంట్ రీజన్స్ ఇది అహ్మదాబాద్లో పెట్టారు. అహ్మదాబాద్లో వెళ్ళి అహ్మదాబాద్ టీంని కొట్టాలంటే గుజరాత్ని, అది కూడా ప్లే ఆఫ్స్ లైన్ ఫైనల్లో, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్, ట్రస్ట్ మీ. ఆ పిచ్లో వాళ్ళ బౌలర్స్, వాళ్ళ గేమ్ ప్లాన్ చాలా కష్టం, డిఫీట్ చేస్తాం. కానీ ఇలా చేసి చూపించారు ఆర్సీబీ. ఎందుకు తెలుసా? అటాకింగ్ క్రికెట్ ఆడారు. స్టార్టింగ్ ఆఫ్ విత్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్. ఇనిషియలీ బ్యాక్ బోన్ ఇచ్చేశారు. ఎవరిది? గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ ఇద్దరిని అవుట్. గిల్ అవుట్, సాయి సుదర్శన్ అవుట్. ఎట్లా? బ్యాక్ ఆఫ్ ద లెంత్ బౌన్సర్. దీన్నే అంటారు అటాకింగ్ క్రికెట్. ఒకసారి వికెట్ పడిన తర్వాత భయపడ్డారు గుజరాత్ టైటన్స్, అటాకింగ్ ఆడలే. ఎవరు రావాలి? నెంబర్ 3 బట్లర్ కదా, బట్లర్ని పంపించకుండా సింధుని పంపించారు. ఇక్కడే డిఫెన్సివ్ క్రికెట్ ఆడారు. ఎందుకు? భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసేస్తాడు బట్లర్ మీద. మనం మ్యాచ్అప్స్ గురించి మాట్లాడాం కదా, 9 సార్లు అవుట్ చేస్తాడని. ఆ మ్యాచ్అప్ చూసి పంపిలే. ఎప్పుడైనా మీరు భయంతో క్రికెట్ ఆడితే యూ వోంట్ బీ ఆన్ టాప్. చూడండి, ఆర్సీబీ అందుకునే అటాకింగ్ క్రికెట్ ఆడి మొత్తం సీజన్ మ్యాచెస్ గెలిచారు. ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. అదే జరిగింది ఇక్కడ. బౌన్సర్లు వేశారు. రసిక్ సలా 3 వికెట్లు తీసుకున్నాడు. కృణాల్ పాండ్యా, బట్లర్ కరెక్ట్ కొట్టే టైంలో యార్కర్ వేసాడు. బ్రిలియంట్ స్టంపింగ్ జితేష్ శర్మ నుంచి. అక్కడ అయిపోయింది. 155కి రెస్ట్రిక్ట్ చేశారు, విచ్ వాజ్ బిలో పార్ స్కోర్. మినిమం 190 to 200 కొట్టాల్సింది ఈ పిచ్ మీద. ఇట్ వాజ్ ఇండీడ్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఇన్ రిప్లై ఏమైంది? 155. చాలా టీమ్స్ ఏం చేస్తారు? డిఫెన్స్ ఆడి రబాడా ఉన్నాడు, సిరాజ్, దాని తర్వాత కొడదాము, వేరే బౌలర్స్ని ప్లాన్ చేస్తారు. నో, దే వెంట్ ఆఫ్టర్ ద మెయిన్ బౌలర్. రబాడాని కానీ సిరాజ్ కానీ అందరిని ఎవ్రీ వన్ దే అటాక్. వెంకటేశ్వర్ కాల్కి దెబ్బ తగిలిన ఆయన కొట్టాడు 200 స్ట్రైక్ రేట్తో. తను అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా కొడుతూనే ఉన్నాడు. ఒకసారి మంచి పార్ట్నర్షిప్, అంటే రన్స్ వచ్చిన తర్వాత, రన్ బాల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ గేర్లు చేంజ్ చేసి ఆడాడు. దిస్ ఈజ్ మెచ్యూరిటీ విరాట్ కోహ్లీ. చూడండి, మేనిఫెస్ట్ చేసాడు విరాట్ కోహ్లీ, ఆ విన్నింగ్ రన్ తనే కొట్టాలని చెప్పేసి. ఇట్ హ్యాస్ టు బి విరాట్ కోహ్లీ. ఇంకా దీనికంటే ఐపీఎల్ పర్ఫెక్ట్ ఫైనల్ ఉంటుందా? విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి విన్నింగ్ రన్స్ రావటము, ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలుస్తాము, అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకే వస్తాము, బ్యాక్ టు బ్యాక్ గెలుస్తాం. దిస్ ఈజ్ ఎ స్టోరీ టు రిమెంబర్. కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ. ఐ థింక్ దిస్ వాజ్ అవుట్ స్టాండింగ్ క్రికెట్. బై ఫార్ ద బెస్ట్ టీమ్ గెలిచింది, హ్యాండ్స్ డౌన్ ఆర్సీబీ. దీంట్లో సందేహమే లేదు. టాప్ ఆఫ్ ద టేబుల్ ఎన్ఆర్ఆర్ డిఫరెన్స్ ఉండింది. దాంట్లో క్వాలిఫైర్ 1 గుజరాత్ టైటన్స్ని మ్యాసివ్ టార్గెట్తో గెలిచారు, మార్జిన్తో గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా ఫైనల్ కంఫర్టబుల్గా గెలిచారు. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సెల్యూట్ టు హిమ్. ఓకే, నౌ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు స్పీక్. ఆర్సీబీ ఎందుకు గెలిచారు? ఆర్సీబీ నెంబర్ 1 రజత్ పటిదార్, నాట్ ఎ జోక్. యంగ్ క్యాప్టెన్, యంగ్ కాదు కానీ ఈజ్ నాట్ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్. డైరెక్ట్లీ ఒక ఫ్రాంచైజీని లీడ్ చేస్తాం, లాస్ట్ ఇయర్ గెలుస్తాం, మళ్ళా బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్షిప్ గెలుస్తాం. రజత్ పటిదార్ కూడా సెల్యూట్ చేయాలి బ్యాటింగ్లో. అండ్ దెర్ ఆర్ స్పెషల్ ప్లేయర్స్. కానీ బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ద స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో, నేను ఫస్ట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి. దినేష్ కార్తిక్, యాండీ ఫ్లవర్, మోబాట్ అండ్ ఆల్సో మాలోలన్, వీళ్ళందరూ కలిసి ఆక్షన్లో ఎట్లయితే స్ట్రాటజీ చేశారు కదా, అది టీంకి చాలా హెల్ప్ అయింది. ఒకటేమో వెంకటేశ్వర్, జేకబ్ డఫీ బ్యాకప్ ప్లేయర్స్ కింద పిక్ చేశారు. వాళ్ళే టోర్నమెంట్లో ఇంపార్టెంట్ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేశారు. జేకబ్ డఫీ ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1లో చూసాం. వెంకటేశ్వర్ కూడా ఇప్పుడు రజత్ పతిరాజ్ దెబ్బ తగిలితే బ్యాకప్ ప్లేయర్ కింద వచ్చి అక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వస్తాం. మళ్ళీ ఫైనల్లో కానీ ఇంత ముందు కానీ స్టార్ట్స్ ఎట్లయితే ఇచ్చాడో. సో ఆల్ దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్సే కానీ ఇంపార్టెంట్. అండ్ అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అలవాటు చేశారు ఎన్వైరన్మెంట్. రజత్ పటిదార్ క్యాప్టెన్ దగ్గర నుంచి, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి, పడికల్ దగ్గర నుంచి, పటిడారు, మొత్తం అందరూ ఎవ్రీ వన్ ప్లేడ్ అటాకింగ్ క్రికెట్. వికెట్లు పడినా పడపోయినా బౌలింగ్లో మొత్తానికి ఇంత సింపుల్ ఐపీఎల్ గెలుస్తాము బ్యాక్ టు బ్యాక్ అలా చేసి చూపించారు మొత్తానికి. ఎప్పుడు హికప్స్ లేవు. సో కమింగ్ టు స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే ఆబ్వియస్లీ హేజల్వుడ్, భూవీకి స్పెషల్. భూవీకి జస్ట్ పాపం పర్పుల్ క్యాప్ మిస్ అయిందేమో, కానీ ఈక్వల్ టు మోర్ దెన్ దట్ అంటే నేను. అండ్ హేజల్వుడ్ ఫైనల్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ చేశాడు, ఇంపార్టెంట్ వికెట్స్. కృణాల్ పాండ్యా ఈజ్ ద ఓన్లీ ప్లేయర్, రికార్డ్ ఇది. బహుశా చాలామంది మీకు చెప్పారు, 2 ఐపీఎల్ ట్రోఫీస్ బ్యాక్ టు బ్యాక్ గెలుస్తాము,
వేరే ఫ్రాంచైజీకి ఏ క్రికెటర్ వల్ల అవ్వలే ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో. ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు డూ దట్. 5 ఐపీఎల్ ట్రోఫీస్ ఇప్పుడు దీంతో, అది కూడా అన్బీటెన్ ఫైనల్లో. జేకబ్ డఫీ బ్రిలియంట్ బౌలింగ్. హేజిల్వుడ్ స్టిల్ అన్బీటెన్ 6 ఐపీఎల్ ఫైనల్స్, ఐపీఎల్ కాదు T20 ఫైనల్స్లో అగైన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, 2 వికెట్లు. గిల్ వికెట్ కూడా తీశాడు. కానీ త్రూ అవుట్ ద సీజన్ చూస్తే రసిక్ సలాం నుంచి పర్ఫార్మెన్స్ వచ్చినాయి, వేరే ప్లేయర్స్. సో ఎవ్రీవన్ చిప్డ్ ఇన్. నాకు నచ్చిందంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లేయర్స్ని బ్యాక్ చేసింది. జితేష్ శర్మ ఇంకా షెపర్డ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయకపోయినా ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువ మార్పులు చేసి ఇన్సెక్యూరిటీస్ అనేది డెవలప్ చేయలే, అదే కంటిన్యూ చేశారు. అందుకనే టీంలో కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజీస్ అదైతే స్పాట్ ఆన్. బహుశా ఏ టీం స్ట్రాటజీస్ ఇంత మంచి లేదు. ఎప్పుడు అటాకింగ్ ఆడాలి, ఏ పిచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్, బౌలర్స్ బౌన్సర్సా స్లోవర్ వన్సా, ఎక్కడ ఏ స్లాట్లో ఎవరు రోల్ ఎవరికి ఏమి ఇవ్వాలి, అన్ని ఎవ్రీథింగ్. ఐ థింక్ అందుకనే ఆర్సీబీ కంఫర్టబుల్గా ఐపీఎల్ గెలిచింది. ముందు కూడా హ్యాట్రిక్ కూడా కొడుతుంది అనిపిస్తుంది నాకు. ఎట్లయితే టీం ఉందో ఎక్కువ చేంజెస్ చేసే అవసరం కూడా లేదు నెక్స్ట్ ఆప్షన్లో. అంత మంచి టీము, బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దానికి ఇంకా టైం ఉంది, మాట్లాడదాము. కానీ మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ. థరోలీ డిజర్వింగ్ ఛాంపియన్స్ అండ్ కన్విన్సింగ్గా గెలిచారు. మరి మీకు ఎలా అనిపించింది? ఇంపార్టెంట్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ ఏమనిపించింది? ఫైనల్ కానీ ఈ టోర్నమెంట్ కానీ మీకు మొత్తం ఈ ఛాంపియన్షిప్ ఐపీఎల్లో ఏది అనిపించింది? బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలుస్తాంలో కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా దీనికంటే చెప్పడానికి ఏం లేదు. అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సుమన్స్ డగౌట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశా. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐపీఎల్ తర్వాత వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ ఛానల్ చాలా గ్రో అయింది. ఐఎమ్ సో హ్యాపీ. రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. 100K వ్యూస్ రావటం వీడియోస్కి, ఇంపార్టెంట్ మ్యాచెస్కి అన్నీ. అండ్ ద వే యూఆర్ రెసిప్రికేటింగ్, కింద కమెంట్స్ వస్తాం కానీ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. ఐ రియలీ లవ్డ్ ఈ ఐపీఎల్ కానీ, దానికంటే ముందు వరల్డ్ కప్ కూడా కవర్ చేస్తాము. సో దిస్ ఆర్ ఆల్ స్పెషల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఆడతాం క్రికెట్ జర్నీ ఒకటి, కానీ ఇక్కడ యూట్యూబ్ జర్నీ మాత్రం చాలా స్పెషల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ టు మీ. సో విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ దిస్. మరి ఐపీఎల్ తర్వాత వాట్ యూ వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? అంటే ఈ ఐపీఎల్ అయిపోయింది కదా ఇప్పుడు, గోయింగ్ ఫార్వర్డ్ కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్. ఐ విల్ పిక్ ఫ్యూ థింగ్స్ ఏం చేయాలో. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టేక్ కేర్.